ఇది గేటు. మనకిప్పుడు లోపలికి వచ్చినాం మనం 20 ఫీట్ల దారిలోకెళ్ళి. ఇప్పుడు మనకి ఇది విలేజ్ కూడా చాలా దగ్గర ఉంటుందండి. జస్ట్ బీటీ రోడ్కి ఒక 1.5 కిలోమీటరే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, మనకు క్రాఫ్ట్కి వచ్చిందండి తోట. మంచి తోట బాగుంది. మనకు ప్రతి చెట్టుకి డ్రిప్ సిస్టమ్ ఉందండి. ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా నీట్గా. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి ఇక్కడ కనబడేటి ఇండ్లు అండి. ఇక్కడ వైట్ కనబడుతున్నాయి కదా, అవే ఇండ్లు దగ్గర ఉంటాయండి మనకు, చాలా దగ్గర. ఇగో ఇక్కడ మనకు బోర్ ఉంది. ఇగో ఇక్కడ చూస్తున్నాం కదా, మనకి ఇది బోరు ప్లస్ అది డ్రిప్ సిస్టమ్కు దాన్ని అటాచ్ చేసిర్రు. ఈ పైప్ లైన్లోకి వెళ్ళి వాటర్ వెళ్ళిపోతే ప్రతి చెట్టుకు డ్రిప్ ఉంది. మంచిగా మనకు ఫుల్ వాటర్ ఉన్నాయండి దీంట్లో. 4 ఎకరాల సైటు. మనకు జనగాంకు జస్ట్ ఒక 10 కిలోమీటర్సే ఉంటుందండి. మనకి ఇందులో ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది. హైదరాబాద్ ఉప్పల్కు మాత్రం మనకు ఒక 95 కిలోమీటర్స్ వస్తుంది. యాదాద్రికి ఆల్మోస్ట్ ఒక 40. మనకు సైట్ చాలా బాగుందండి, మెయింటెనెన్స్ బాగుంది. ఇది మనకు జస్ట్ క్రాఫ్ట్కి వచ్చిందండి ఇప్పుడే. ఇది మన గెస్ట్ హౌస్కి వెళ్ళడానికి దీంట్లోనే దారి అండి. ఇది మనకు గెస్ట్ హౌస్ దాకా కార్లు తీసుకొని పోవచ్చు. మనం ఇక్కడ చూస్తున్నాం కదా మొత్తం తోట. వరంగల్ హైవేకి జస్ట్ ఒక 10 కిలోమీటర్సే అండి. వరంగల్ వచ్చేసి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుందండి. మనకి ఈ విధంగా చుట్టూ మనకు ఫెన్సింగ్ చేసి జాలి జుట్టు ఉందండి. మనకు లోపలికి ఎవరు ఎంట్రీ కాకుండా. ఇది మనకు గెస్ట్ హౌస్ అండి. బాగుంది, పెంకతోటి వేసిరు మంచిగా, చాలా బాగుందండి గెస్ట్ హౌస్. ఇటు గెస్ట్ హౌస్ అవతల కూడా తోట ఉంది. ఇటు జిల్లా హెడ్ క్వార్టర్కు దగ్గర ఉంది. విలేజ్కి జస్ట్ కిలోమీటర్ కొంచెం అటు ఇటు ఉంటుందండి. చూస్తున్నాం కదా డ్రిప్ వాటర్ అండి, ప్రతి చెట్టుకి ఇలానే వస్తాయి. ఇది మనకు గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ చుట్టూ మనకు ఫెన్సింగ్ చేసి ఉందండి, లోపలికి ఎవరు ఎంట్రీ కాకుండా. జనగాం జిల్లాకి అతి దగ్గరలో ఉంది, 4 ఎకరాలు. మనకు తోట కావాలనుకునే వారికి ఇది చాలా బాగుంటుందండి. క్రాఫ్ట్కి వచ్చింది ఆల్రెడీ తోట కూడా. మనకు రేటు కూడా రీజనబుల్ ఉందండి. మంచిగా బోరు తోటి ఒక గెస్ట్ హౌస్ తోటి చాలా బాగుందండి సైటు. మనకు ఎక్సలెంట్ సైట్ అండి. మనకి ఇది చాలా బాగుంది. 4 ఎకరాలు, జనగాం జిల్లా. రైతు బంధు పడుతుంది, రైతు బీమా ఉంది, పిఎం కిసాన్ పైసలు కూడా పడుతున్నాయండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి దీనికి.